చెప్పురేను. ఏంటి సడన్ గా రమ్మన్నావ్? తాతయ్య నీకన్ని విషయాలు చెప్పే ఉంటారు. చైతన్య తాతయ్య నాకన్ని విషయాలు చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండిరేను. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. శ్రావ్య, మళ్ళీ ఫోన్ చేసావా నాన్నకి? బోర్ కొడితే లోపల అమృతక్క దగ్గర వెళ్ళి కూర్చో. ఎందుకు ప్రతిదానికి ఫోన్ చేస్తావు? వాళ్ళు వస్తారు కదా. అరే, డాడీ అప్పుడే వచ్చేసారా? నా పేరు మాధవ్ శాస్త్రి. మా నాన్నగారు ఇంట్లో లేరండి. ఇంట్లో లేరా? వాస్తు చూడాలని రమ్మని చెప్పారు. అవునా? మా నాన్నగారు బయటికి వెళ్లారు. మీరు ఆయన ఉన్నప్పుడు వస్తే బెటర్. శ్రావ్య, సిద్ధాంతి గారిని రమ్మని చెప్పింది వాస్తు చూడ్డానికి. నాన్నగారు లేకపోతే ఏంటి, మనం ఉన్నాం కదా. మీరు రండి సిద్ధాంతి గారు. ఈ ఇంట్లో కిచెన్, బెడ్రూమ్, పూజ గది ఏది ఎక్కడున్నాయో చూస్తాను. నేనొకసారి ఇల్లంతా పరిశీలిస్తే అన్ని వాస్తుపరంగా ఉన్నాయో లేదో, ఎక్కడ తేడా ఉన్నాయో కనిపెడతాను. అలాగే సిద్ధాంతి గారు.
I'll call you back. పైన ఎన్ని రూమ్లు ఉన్నాయి? పైన శ్రావ్య. అక్క, ఈయన మాధవ్ శాస్త్రి గారని వాస్తు చూడటానికొచ్చారు. వాస్తు దోషం ఉంటే చూపించడం బెటర్ కదా. అసలే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మా, ఏదో ప్రాబ్లం అంటున్నారు, ఏం జరిగింది? అది మొన్న మా ఇంట్లో శ్రావ్య ఫ్యామిలీ అంటేనే ఎన్నో సమస్యలుంటాయి. అంత మాత్రాన అన్ని డిస్కషన్ పెట్టుకుని కూర్చుంటామా? సిద్ధాంత్ గారు, ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారమే ఉంది. ఏ సమస్య లేదనుకోవడమే ఒక సమస్య అమ్మా. ఈ ఇంటికి మీకు వాస్తు దోషం ఉంది, అందుకే అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఈశాన్యంలో ఉండాల్సింది ఆగ్నేయంలో ఉంది, ఆగ్నేయంలో ఉండాల్సింది నైరుతిలో ఉంది, నైరుతిలో ఉండాల్సింది వాయువులో ఉంది. నాకొక అవకాశం ఇస్తే ఈ ఇల్లంతా ఒకసారి తిరిగి ఈ ఇంటి వాస్తు దోషం తెలుసుకుంటాను. ఆగండి సిద్ధాంత్ గారు. ఏదో నైరుతి ఆగ్నేయం అంటున్నారు. ఇప్పుడు మీరు నిలబడ్డ ఈ చోటు నైరుతిలో ఉందో ఆగ్నేయంలో ఉందో ఒకసారి నాకు చెప్పండి. ఉండండి, బుక్ చూసి చెప్తాను. అవసరం లేదు. మీరు నిలబడిన చోటు నైరుతి. ఇదిగో, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం. నైరుతిలో బరువు ఎక్కువగా ఉంది. ఈశాన్యంలో దేవుడి రూమ్ ఉంది, ఆగ్నేయంలో కిచెన్ రూమ్ ఉంది. 100% ఈ ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది. మీరు లేదంటున్న వాస్తు ఈ ఇంట్లో ఎక్కడ లేదో చెప్పండి. బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ ఉండాల్సిన చోటే ఉన్నాయిగా. ఇంకేంటండి ప్రాబ్లం? చూడమ్మా, మీకు మా వాస్తు శాస్త్రం మీద చిన్న చూపు ఉన్నట్టుంది. అన్ని వాస్తు ప్రకారమే ఉంటే ఈ ఇంట్లో మనశ్శాంతి లేదని ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? మాధవ్, సారీ, శాస్త్రి, మాధవ్ శాస్త్రి. మనకి జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం అనేవి రెండు కళ్ళ లాంటివి. నాకు శాస్త్రాల మీద చిన్న చూపుంటే నేను మీతో ఇంతసేపు మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకునేదాన్ని కాదు. అలాగని సమస్య లేని చోట సమస్య ఉంది అని చెప్పడం నేను సమర్థించను. నిజంగా మీరు ఈ ఇంటికి వాస్తు చూడ్డానికే వస్తే మీరు ఇంటి గేట్ దగ్గరే ఆగిపోవాలి. వాట్? నేను గేట్ దగ్గరే ఆగిపోవాలా? నేనెవరో తెలుసా? మాధవ శాస్త్రి. నేను వాస్తు చెప్పినా, ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసినా అటు 4 తరాలు ఇటు 4 తరాలు ప్రాబ్లం ఉండదని బయట చెప్పుకుంటారు. అలాంటిది ఈ మాధవ శాస్త్రిని పట్టుకొని అనవసరంగా పేజీలు డైలాగులు చెప్పకండి. మీరు ఈ ఇంటి వాస్తు చూడ్డానికే వచ్చిన వాళ్ళైతే ఈ ఇంటి గేట్ దగ్గరే ఆగిపోవాలి. ఎందుకంటే ఈ ఇంటికి వాస్తు ప్రకారం లేనిది ఆ గేట్ ఒక్కటే. మా సమస్య గేట్ బయట ఉంది. మీరేదైనా వాస్తు చూడాలి అనుకుంటే ముందు మీరు బయటికెళ్ళి గేట్ అవతల నిలబడండి. సిద్ధాంత్ గారు,
బహుశా మా నాన్న మిమ్మల్ని ఆ గేటు వాస్తు చూడ్డానికి పిలిపించుంటారు. రండి, బయటికెళ్ళి గేటుకి వాస్తు ఉందో లేదో చూద్దురుగాని. రండి. నాకే పాఠాలు చెప్తున్నారా? ఈవిడ గారికి శాస్త్రం మీద బాగా పట్టున్నట్టుంది. సిద్ధాంతి గారు, నేను చాలా పుస్తకాలు చదివాను. మనిషి ముఖ కవలికలు బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను చెప్పగలను. మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీది ఏ ప్రొఫెషనో కూడా చెప్పగలను. ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ముఖ్యంగా ఈ అమృతని. అఫ్కోర్స్ మీ అంత కాకపోయినా నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉందనే అనుకుంటున్నాను. అభి, సిద్ధాంతి గారిని బయటికి తీసుకెళ్ళు. అలాగే. సిద్ధాంత్ గారు, పదండి. అదేంటక్కా, సిద్ధాంతి గారు నిన్నలా చూస్తూ వెళ్తున్నారేంటి? పిచ్చి శ్రావ్య, ఇంటికెవరొస్తే వాళ్ళని నమ్మేయడమేనా? తను సిద్ధాంతి కాదు, రాకేష్ గురించి ఎంక్వైరీ చేయడానికి మారు వేషంలో వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? మరి గేటు వాస్తులో లేదని చెప్పావు కదా? ఇల్లంతా వాస్తులు కట్టి గేట్ ఒక్కటే వాస్తు లేకుండా ఎలా ఉంటుంది? నీ పిచ్చి కాకపోతే. షాక్ అయింది చాలు, ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఇలాంటి ట్రిక్స్ మా శర్వాణి బాగా ప్లే చేస్తుంది. వెళ్ళు. శర్వాణి, నీ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నువ్వింకా ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తావో చేయి చూద్దాం. ఏమైంది మాధవ్? ప్లాన్ అంతా వేస్ట్ చేసింది. ఏంటి, వర్కౌట్ అవ్వలేదా? ఆ అమృత ఎవరు? అమృత? మళ్ళీ అమృత ఏం చేసింది? మళ్ళీ అంటున్నావేంటి? గతంలో తనేమైనా ఈ కేసు అడ్డుకుందా? మాధవ్, ఫస్ట్ నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. ఆ అమృత ఆ ఇంట్లో ఉండగా ఆ ఫ్యామిలీ నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేం. ఏం చేసింది మా అమృత? అంటే అమృత నీకు ముందే తెలుసా? ఇప్పుడు కావాల్సింది నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కాదు, నీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్. నువ్వు వెళ్ళిన పని ఏమైందో ముందది చెప్పు. శర్వాణి, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. మిస్ అయిన రాకేష్కి ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఆ ఫ్యామిలీని అమృతే గైడ్ చేస్తుంది శర్వాణి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని అన్నీ తనే గైడ్ చేస్తూ ఆ ఫ్యామిలీని వెనకేసుకొస్తుంది. మన దగ్గరున్న రికార్డ్స్ ప్రకారం రాకేష్ చివరిసారిగా శ్రావ్యతోనే మాట్లాడాడు. శ్రావ్య ఇంటి దగ్గర ఏదో జరిగింది. ఖచ్చితంగా రాకేష్ని శ్రావ్య ఫ్యామిలీ ఏదో చేసి ఎస్కేప్ అవుతున్నారనిపిస్తుంది. నీ అనుమానం కరెక్టే మాధవ్, అమృత కావాలని ఇదంతా చేస్తుంది. ఒక పక్క గంటకి అప్డేట్స్ ఏంటని కమిషనర్ గారు ఫోన్ చేస్తున్నారు. రాకేష్ మదర్ ఏమో ఇప్పటికే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఇమీడియట్ గా అమృతని కస్టడీలోకి తీసుకో. మాధవ్, అమృత నా ఫ్రెండ్. అయితే తను క్రైమ్ ఎంకరేజ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు మన కమిషనర్ గారికి ఇచ్చిన మాట మర్చిపోయావా? నువ్వే అన్నావుగా ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉండగా ఈ కేసు మనకు అప్పగించారని. ఇంతకాలం నీలో ఉన్న సిన్సియారిటీని చూసి మన డిపార్ట్మెంట్ నీకు రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ రెస్పెక్ట్ ని నువ్వు కాపాడుకోవడం కోసం ఇమీడియట్ గా అమృతని అరెస్ట్ చేయాలి.
ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అని ఒక్క మాట చెప్పు చాలు, నేనిప్పుడే వెళ్ళి అమృతని అరెస్ట్ చేస్తాను. మాధవ్, కాస్త బ్రెయిన్ వాడు. నువ్వు, నేను, మన టీమంతా కూడా ఆ రాకేష్ మిస్సింగ్ కేసుకి శ్రావ్యకి ఏదో సంబంధం ఉందనే నమ్ముతున్నాం. కాని రాకేష్ని వాళ్ళు ఏదో చేశారని బలంగా చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలేమైనా ఉన్నాయా? ఏ ఆధారం దొరకకుండా తెలివిగా ఎస్కేప్ చేసింది అమృత. అలాంటప్పుడు అమృతని ఏ సాక్ష్యంతో వెళ్ళి అరెస్ట్ చేస్తావు? నువ్వు, నేను ఎంత తెలివిగలవాళ్ళమని ఫీల్ అవుతున్నామో అంతకంటే ఎక్కువ క్లవరా అమృత. తనతో డీ కొట్టడం అంత ఈజీ కాదు మాధవ్. అంటే మనం ఈ కేసు వదిలేసుకోవాల్సిందేనా? కేసుని మధ్యలో వదిలేస్తే నేను శర్వాణిని ఎందుకు అవుతాను? అవతల అమృత ఇంత చేస్తుందని తెలిసి కూడా ఏమీ చేయలేక ఇక్కడ అమృత గొప్పతనం గురించి చెప్పుకోవడం మన అసమర్థతే అవుతుంది శర్వాణి. మాధవ్, అమృత ఒక లాయర్. చిటికలు వేసి సెక్షన్లు చెప్పగల దిట్ట. తనకు సెక్షన్స్ తెలుసు, సిస్టమ్ తెలుసు. అక్కడ మౌనంగా ఇంట్లో కూర్చొని మనల్ని పరుగులు పెట్టిస్తుంది. బట్ అన్నిసార్లు అమృతదే విజయం కాదు. ఏదొక చోట అమృతే నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. ఈ నమ్మకాలతో రోజులు గడపలేం శర్వాణి. ఒక పక్క రాకేష్ తల్లి ఆరోగ్యం అక్కడ క్షీణించిపోతుంది. కమిషనర్ గారు ఈ కేసుని ఇంకొక ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతకాలం నువ్వు కాపాడుకుంటూ వస్తున్న సక్సెస్, సిన్సియారిటీ అంతా దేనికి పనికి రాకుండా పోతుంది. డిపార్ట్మెంట్లో అందరి ముందు నీ పరువు పోతుంది. అప్పుడు తలెత్తుకొని తిరగలవా? ఒక్కసారి ఆలోచించు. నా మాట విని ఈలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని అమృత పైన యాక్షన్ తీసుకో. ఆ అమృత ప్రమిళాదేవి ఇంటికి ఒక ఆయుకట్టులా నిలబడింది. నువ్వేదో ఒకటి చేసి 1 గంట అమృతను డైవర్ట్ చేయి చాలు. మిగతా ఆట నేను ఆడతాను. ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. అమృతని అంత ఈజీగా డైవర్ట్ చేయలేం. పైగా తనకి ఈ కేసుని మనమే డీల్ చేస్తున్నామని తెలుసు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు సిద్ధాంతిగా వెళ్ళావు కదా. నిన్ను చూడగానే నువ్వు సిద్ధాంతివి కాదు, పోలీసు అని పసిగట్టే ఉంటుంది. దట్ ఈజ్ అమృత. ఈ పాటికి తన స్కెచ్లో తను ఉండే ఉంటుంది. మనం ఆలోచించేలోపు అక్కడ తను అమల్లో పెడుతుంది. అమృత జెట్ స్పీడ్. తన స్పీడ్ని, తన షార్ప్నెస్ ని అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు. దీన్నే చేతగానితనం అంటారు. శర్వాణి, నాకింకొక అవకాశం ఇవ్వు, నేనేంటో చూపిస్తాను. ఇంత అమాయకంగా ఉన్నావేంటి మాధవ్? నువ్వు, నేను రోజు ఈ కేసు గురించి జుట్టు లాక్కుంటున్నాం. అయినా ఈ కేసు కొంచెమైనా కదిలిందా? అక్కడ అమృత చేయాల్సిందంతా చేసేసి చేతులు దులుపుకొని ప్రశాంతంగా కూర్చుంది. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వేమీ చేయలేవు. ముందు నువ్వు ఈ డ్రెస్ మార్చుకొని ఇంటికి వెళ్ళు. నెక్స్ట్ ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. శర్వాణి, నువ్వు లైట్ గా తీసుకోమని చెప్పినా నేను లైట్ గా తీసుకోను. అమృతని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కోర్టులో నిలబెడతాను. ఇది ఫిక్స్. బాయ్. ఇన్ని చెప్పిన ఈ మాధవ్కి అమృత గురించి అర్థం కావటం లేదు. ఈ అమృతని ఎలా డీల్ చేయాలో నాకొక్కదానికే తెలుసు. అమృత, బీ రెడీ. రేఖ అక్క, ఏంటి సడన్ గా వస్తున్నట్టు కనీసం ఫోన్ అయినా చేయలేదు? అబ్బా రాగానే ఏంటక్క రిగోలా? నువ్వు పక్క తప్పుకో, నేను నా కొడుకుని చూసుకోవాలి. మాధవ్, 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 ఒరే మాధవ్. ఏమిటే ఉన్నట్టుండి వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? అబ్బా నువ్వు ఉండక్క, ముందు నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. మాధవ్, ఒరే మాధవ్. వాడింకా ఆఫీస్ నుంచి రాలేదే. ఒక అరగంటలో వస్తానని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ముందు మీరు కూర్చోండి.
బోసు ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయే మన మాధవ్ ప్రేమించే శర్వాణి.